8న జరిగిన ఈ ఘటనలో ఒక యువ భారతీయ విద్యార్థిని ఇమ్మిగ్రేషన్ అధికారులు బలవంతంగా పిన్ డౌన్ చేసి నేరస్తుడిలా వ్యవహరించారు. కారణం, అతను తన రాకకు సంబంధించిన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోయాడు. అంతే. ఇది నేరమా? ఈ ఘటనను భారతీయ సంతతి అమెరికన్ వ్యాపారవేత్త కునాల్ జైన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక భారతీయ విద్యార్థిని ఏడుస్తూ నేరస్తుడిలా చూడబడటం చూసి నా గుండె తరుక్కుపోయింది అని జైన్ రాశారు. ఆ విద్యార్థి హర్యాన్వీలో నేను పిచ్చివాడిని కాదు, వీళ్లు నన్ను పిచ్చివాడిగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పినట్లు తెలిపారు. కునాల్ జైన్ చెప్పిన దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నాయి. వీసాతో వచ్చే విద్యార్థులు కారణాలను వివరించలేకపోతే చేతులు కాళ్లు కట్టి సాయంత్రం విమానంలో నేరస్తుల్లా తిరిగి పంపబడుతున్నారు. రోజూ 3 నుంచి 4 ఇలాంటి కేసులు. ఇది 140 కోట్ల భారతీయులకు అవమానం కాదా? జైన్ ఈ ఘటనను భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ మరియు ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేసి సహాయం కోరారు. జూన్ 9న న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ స్పందించింది. మేము స్థానిక అధికారులతో చర్చలు జరుపుతున్నాము, భారతీయుల ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉన్నాము అని ట్వీట్ చేశారు. కానీ సమస్యలు అనే పదం ఈ హింసను తగ్గించి చూపిస్తోంది. మోకాళ్లపై నిలబెట్టడం, బలవంతంగా అణచివేయడం, ఇది కేవలం సమస్య కాదు, యాతన. తాజా అప్డేట్ల ప్రకారం ఈ ఘటనపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో చర్చలు ప్రారంభించింది. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాలోని భారతీయ సంఘం కూడా ఈ ఘటనను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లోని లోపాలను బయటపెట్టింది. ట్రంప్ పరిపాలన కఠిన నిబంధనలు విద్యార్థులకు సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలపండి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి.